జీవితాశక్తిని చైతన్యపరిచే ఆధ్యాత్మిక వాక్కులు. దైవం అంటే ఎక్కడో బయట నుంచి నిన్ను నియంత్రించే శక్తి కాదు. ఆ శక్తి నీలోనే ఉంది. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ గురువు నీలోనే ఉన్నాడు. నీ దుఃఖాన్ని నీవే పారద్రోలగలవు. నీ ఆనందం నీలోనే ఉంది. ఇటువంటి అమృతం లాంటి మాటలు, మనస్సులోని మౌలిన్యాన్ని ప్రక్షాళన చేసే సూక్తులు, మనలోని శక్తిని చైతన్యపరిచే బోధలు, వ్యక్తిగత వృత్తి, ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరుచుకునేందుకు ఉపకరించే వాక్కులు, సామాజిక సూక్తులు. అందరూ బాగుండాలని పాటుపడితే చాలదు, అందరూ బాగుండేటట్టు పాటుపడాలి. ఇతరుల మంచిని మెచ్చుకున్నప్పుడే నీలోని మంచి హెచ్చవుతుంది. పెళ్ళంటే మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కాదు, మంచి జీవిత భాగస్వామివి కావడం. సంతోషం పొందడానికి పెళ్లి చేసుకోకు, సంతోషం ఇవ్వడానికి పెళ్లి చేసుకో. జీవితం ఒక సాహసం, అద్భుతం, రహస్యం. దాన్ని శోధించు, ఆస్వాదించు, కానీ ఆశించకు. మంచి చేసేవారి దగ్గర నుంచి ఎలా చేయాలో తెలుసుకో. చెడు చేసేవారి దగ్గర చెడు ఎలా చేయకూడదో తెలుసుకో. రేపటి గురించి కలలు కనవద్దు, నిన్నటి గురించి బాధపడవద్దు. నీ వద్దనున్న ఈ క్షణమే నీకు ముద్దు. నీ వెంటరాని ఒంటిని రోజు కడుగుతున్నావు, మరి నీ వెన్నంటే వచ్చే మనస్సునెప్పుడు కడుక్కుంటావు? తప్పులు చేయడం తప్పు కాదు, తప్పు తెలుసుకోకపోవడం తప్పని తెలిసి మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం అసలైన తప్పు. దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు, దైవం మెచ్చుకునే పనులు మొదలుపెట్టు. భక్తంటే పురాణ పఠనం కాదు, నామ సంకీర్తనం కాదు, కాశీ దర్శనం కాదు, కట్టు బొట్టు కానే కాదు. ఆత్మ సమర్పణే అసలైన భక్తి. దేవుణ్ణి తెలుసుకోలేనివాడు దేవుణ్ణి వర్ణిస్తూనే ఉంటాడు. దేవుణ్ణి తెలుసుకున్నవాడు దేవుణ్ణి తెలుసుకునే మార్గం చూపిస్తాడు. కలుపు మొక్కలు తీసేస్తే భూమిలో సారం పెరిగినట్టే, చెడు ఆలోచనలు తీసేస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది. ప్రాణమంటే గాలి కాదు, గాలిని పీల్చుకునేలా చేసేది ప్రాణం. ఒకే దుస్తులు వేసుకుంటే ఒకే టీం కాదు, ఒకే దృక్పథం ఉన్నదే ఉత్తమమైన టీం. ఇంట్లోకి ఆఫీసును తెచ్చినా, ఇంటిని ఆఫీసుకు తీసుకెళ్లినా అనర్థాలు జరగడం ఖాయం. అందమంటే గులాబీ సుతిమెత్తని రేకులే కాదు, చురుక్కుమనిపించే ముళ్ళు కూడా. ఈ రెండింటి సహజ కలయికే అసలైన అందం. ఇష్టంతో చేసే పని శక్తిని హెచ్చిస్తుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. పుట్టిన చోటుకు తిరిగి వెళ్ళడమే మరణమంటే. జై హింద్.